వరంగల్ ఎనుమాముల మార్కెట్లో వ్యాపారులంతా సిండికేట్ గా మారి తమకు తీరని అన్యాయం చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. 4-5 రోజుల్లో క్వింటాల్ పైన 5 నుంచి 8 వేల రూపాయల ధర తగ్గించిన రైతులను నిలువునా ముంచుతున్నారు. ఇక వ్యాపారులు ఓ ధరను నిర్ణయించి అదే ధరతో అందరూ కొనుగోలు చేస్తున్నారు. జెండా పాటా పైన 30% తగ్గింపు ధరకే కొనేలాగా కుట్రలు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో మిర్చి రైతులు తిప్పలు పడుతున్నారు. అన్నదాతలకు సరైన ధరలు రాకుండా వ్యాపారులు అడ్డుకుంటున్నారు. మార్కెట్లో మిర్చి ధరలు గతేడాదితో పోలిస్తే 50 నుంచి 140% వరకు పెరిగాయి. దీంతో రైతులు తమ పంటను మార్కెట్కు తీసుకువెళ్తే ఎప్పటి మాదిరిగానే అధికారులు వ్యాపారులు మళ్లీ సిండికేట్గా మారి రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. ఉగాది ముందు రోజు ఇచ్చిన ధరలో ఏకంగా క్వింటాల్పై 5,000 నుంచి 10,000 వరకు కోత విధించడంతో రైతులకు అన్యాయం జరుగుతోంది. వరంగల్ ఎనుమాముల మార్కెట్లో గతేడాది సమ్మర్ సీజన్తో పోలిస్తే ఈ ఏడాది ధరలు ఆశాజనకంగా ఉన్నాయి. గతేడాది మిర్చికి ధరలు లేక రైతులు తమ పంటను కోల్డ్ స్టోరేజీల్లో దాచుకున్నారు. అవి దొరకని వాళ్లు వ్యాపారులకు ఎంతో కొంత అమ్ముకున్నారు. కానీ ఈసారి మాత్రం పంటకు రేట్లు పెరిగాయి. 2025 మార్చి చివర్లో క్వింటాల్ తేజ రకం మిర్చి ధర గతేడాది కంటే ఈసారి 6,000 నుంచి 8,000 ధర పెరిగింది. వండర్ హాట్ రకానికి 14,000 ఉండగా ఈసారి 38,000కు చేరడంతో క్వింటాల్పై ఏకంగా 24,000 ధర పెరిగింది. US 341 రకానికి 100% ధరలు పెరిగాయి. దేశీ రకానికి సైతం క్వింటాల్పై 14,000 ధర ఎక్కువగా పలుకుతోంది. ఇక మా పరిస్థితి మాత్రం ఘోరంగా ఉన్నది. ఎందుకంటే ఒక్కొక్క ఎకరానికి 2 లక్షల పైన ఒక్క బుడ్డి కొడితే అది నల్లికానికి తీసుకపోతే 3,000 నుంచి 4,000 రూపాయలు దానికి. ఒకసారి కొడితే అది 4 రోజులు ఉంటలేదు. అయినా అది 8 క్వింటాలు 7 క్వింటాలు ఎల్లుడు కష్టంగా ఉన్నది. కష్టతర ఇబ్బంది అవుతుంది. ఏం లేక సపరేట్గా ఇక మా ఆర్థిక ఇబ్బందులతోనే ఇవ్వాల్సి వస్తుంది. కానీ అది ఏంటంటే అంత ఇబ్బందులు ఉన్నాం మేము. ఎనుమాముల మార్కెట్లో గత సీజన్తో పోలిస్తే మిర్చి ధరలు రకానికి అనుగుణంగా కొన్నింటికి 50% పెరుగగా వండర్ హాట్ వంటి రకానికి ఏకంగా 150% వరకు పెరిగాయి. అయితే వాతావరణం, పురుగుల బెడద, నల్లి పట్టడం వంటి కారణాలతో ఈసారి ఉమ్మడి వరంగల్ జిల్లాలో 30% మిర్చి దిగుబడి తగ్గినట్లు అధికారులు చెబుతున్నారు. దీంతో పండిన పంటకు పెరిగిన ధరలు కలిసి వస్తాయని ఆశతో వస్తున్న రైతులను వ్యాపారులు సిండికేట్గా మారి మార్కెట్లో వారు చెప్పిన ధరకే పంట అమ్ముకునే వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఈ నెల 19న ఉగాది, 21న రంజాన్, 22న ఆదివారంతో మార్కెట్కు వరుస సెలవులు వచ్చాయి. పండుగ ముందు రోజు వరకు క్వింటాల్ వండర్ హాట్ మిర్చికి గరిష్టంగా 38,000 పలకగా సెలవుల తర్వాత 32,000కు ధర తగ్గించారు. సింగిల్ పట్టీకి 39,000 పలకగా దానిని 34,000కు తగ్గించారు. దేశీ మిర్చి 42,000 నుంచి 40,000కు తగ్గింది. కొనుగోలుదారులంతా కుమ్మక్కయి తక్కువ ధరలో కొంటున్నారు. సింగిల్ పట్టి తీసుకొచ్చిన నాది పోయినసారి 44,000 అమ్మింది, ఇప్పుడు 34,000 అమ్మింది. 10,000 పోయినాయి కింటానికి ఒక 10 రోజుల డిస్టెన్స్లో. పోయినసరికి ఇప్పటికీ రేటు చాలా డౌన్ అయింది. మన వాట్సాప్ గ్రూప్లలో 35, 36 రేట్ ఉంటుంటారు. కానీ మన మార్కెట్ కాయకడికి వచ్చేసరికి 20, 22, 24, 25 నుండి కిందికే ఉంటున్నారు. బాగా లాస్ వచ్చింది. ఎకరాన 15 క్వింటాలు మించి పండేటట్టు లేదు, అంతకన్నా ఎక్కువ వెళ్ళేటట్టు లేదు. దిగుబడి చాలా తగ్గింది. వీటికి వస్తే రేటు కూడా చాలా తక్కువ పెడుతున్నారు. ఎనుమాముల మార్కెట్లో గతేడాది కంటే మిర్చి ధరలు పెరిగాయనే ఆశతో వచ్చిన రైతులకు ఉగాది తర్వాత అధికారులు ఒక్కో క్వింటాల్పై 3,000 నుంచి 8,000 వరకు ధర తగ్గించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వ్యాపారులు, అధికారులు కుమ్మక్కై ధరలు తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఇది చాలదన్నట్లు మార్కెట్ అధికారులు ఉదయం ఒక్కో రకం మిర్చికి ఒక్కో ధర జెండా పాటలో నిర్ణయించి వెళ్ళాక వ్యాపారులు సిండికేట్ అవుతున్నారు. లోపల మార్కెట్ ధర కంటే 25 నుంచి 30% తగ్గించి రేట్ ఫిక్స్ చేస్తున్నారు. అంతకంటే ఎక్కువ ధరకు ఎవరు కొనుగోలు చేయకుండా దళారులు దందా నడిపిస్తున్నారు. నాణ్యత ఆధారంగా క్వింటాల్ 30,000 నుంచి 32,000 జెండాపాట ధర ఉండే వండర్ హాట్ రకానికి 20,000 నుంచి 22,000 మాత్రమే కట్టిస్తున్నారు. దీంతో పెరిగిన మిర్చి లాభాలు రైతులకు దక్కకుండా వ్యాపారులు తమ జేబుల్లోకి మళ్లిస్తున్నారు. 35, 36 దాదాపు 40 లోపు కొన్న సరుకు ఇలా కనీసానికి 30 కూడా లేదు. 27, 28 అయితే కొంటాం, లేకపోతే లేదు చేయి పెడతాను పోతాను. ఈ 2 రోజులకే ఇంత లాస్ అయిందా వాళ్ళకు? కొనకపోవడం కారణం 2 రోజులకు. ఎనుమాముల మార్కెట్లో వ్యాపారులదే హవా నడుస్తోందని ఆరోపిస్తున్నారు రైతులు. ప్రభుత్వం, కలెక్టర్ వంటి పెద్ద ఆఫీసర్లు ఎన్ని చెప్పినా అధికారులు, వ్యాపారులు కలిసే రైతులతో బిజినెస్ చేస్తున్నారని మండిపడుతున్నారు.
ఓ వ్యాపారి వచ్చి అధికారులు చెప్పిన ధర కంటే 6 నుంచి 7 వేలు తగ్గించి ధర చెబితే మరో వ్యాపారి తమ పంట దగ్గరకు రావట్లేదంటున్నారు రైతులు.